అబ్బి మీకోసం నేను క్యారేజ్ తీసుకొచ్చిండానా. సంధ్య, నీకెందుకు శ్రమ? రోజు ఇలా నా కోసం నువ్వెందుకు క్యారియర్ తేవడం? ఎవరి చేతైనా పంపిస్తే నేను తింటాను కదా. ఇందులో శ్రమే ఉండదబ్బి. మిమ్మల్ని చూసుకోవడమే కదా నా బాధ్యత. దగ్గరుండి మీకు వడ్డిస్తే నాకదొక తృప్తి. మీరు కడుపు నిండా తింటేనే నాకు చాలా ఆనందం. అయినా ఇంట్లో నాకు ఏం పెద్ద పనుండాది? నేనేమైనా జాబ్ చేయాలా లేదా దేశాన్ని వెళ్ళాలా? మీ బాగోగులు చూసుకోవటమే నా బాధ్యత. యశ్ ఏమన్నా ఎల్కేజీ పిల్లడు అనుకుంటున్నావా? రోజు క్యారియర్ తీసుకొచ్చి దగ్గరుండి వడ్డించి మరీ నీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ ముద్దలు తినిపించడానికి? నువ్వు లేకముందు ఒక్కడే తిన్నాడు, నువ్వు లేకపోయినా సరే ఒక్కడే తింటాడు. నీ ప్రేమాభిమానాలు చూపించాల్సింది యశ్ మీద కాదు, శశి మీద. పాపం, తను నిన్ను అమ్మగా నమ్ముతుంది. ఆ నమ్మకానికి న్యాయం చెయ్యి. ముందు శశిని పట్టించుకో. నా ప్రాణాలకి తెగించి పిల్లల్ని కాపాడాను అని ఓ తెగ గొప్పలు చెప్పుకుంటున్నావు కదా. ఆ గొప్పతనం మాటల్లో కాదు, చేతల్లో చూపించు. యశ్ బాధ్యత పక్కన పెట్టి శశి బాధ్యత చూసుకో. శశికి అమ్మలా నటించడం కాదు, అమ్మగా నడుచుకోవడం నేర్చుకో. నిజం లాంటి నాన్న, అబద్ధం లాంటి అమ్మ ఇద్దరు ఉండి కూడా ఏం ప్రయోజనం లేదు. చూసారా, అందరి ముందు నన్ను అవమానిస్తా ఉండదు. ఆయన నేను క్యారేజ్ తీసుకురావటం తప్ప అబ్బి? ఎందుకు ఆ యమ్మి నాకు అంత క్లాస్ పీక్తా ఉండదు? తనంతే. శశి నిన్ను అమ్మగా ఫీల్ అవుతుంది కదా, అందుకే ఆ కోపం. నువ్వేం పట్టించుకోకు. సరే అబ్బి, మీరు చెప్తా ఉండారు కదా, నేనేం పట్టించుకోను. పదండి అబ్బి, మీరు భోజనం చేద్దరు. ఏంటి వచ్చి నా పక్కన కూర్చున్నావు? లే. నేనెందుకు లేవాలి? నువ్వు నా పక్కన కూర్చొని లంచ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నువ్వంటే నాకు నచ్చవు. నేనేం చేశాను నీకు నచ్చకపోవడానికి? మీ నాన్న ఒక ఆటో డ్రైవర్, మేము బాగా డబ్బున్న వాళ్ళం. ప్లేస్ ఖాళీగా ఉంటే కూర్చున్నా, అది కూడా తప్పేనా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నేను ఇక్కడే ఉంటాను. చెప్తుంటే వినిపించుకోవేంటి అసలు? అయ్యో, నేను ఇక్కడే తింటాను. అయ్యో శశి, వెళ్ళిపో. పాపా, శశి ఏం చేస్తున్నావు? చూడండి ఆంటీ, నా లంచ్ బాక్స్ కింద పడేసి నన్ను తోసేసింది శశి.
చూడమ్మా నువ్వేడవకు. అమ్మా ఏమైంది? శశికి తల పొగరు బాగా ఎక్కువైంది నాన్న. పాపా నువ్వు వెళ్ళి శశి పక్కన కూర్చో. ఇదిగో చెప్తున్నాను, నా పక్కన కూర్చుంటే బాగుండదు. నిన్నేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు శశి? ఏం చేస్తావు? నువ్వెవరు నన్ను అడగటానికి? మీ అమ్మని. నేను అమ్మగా నిన్నెప్పుడు అనుకోవడం లేదు. నువ్వు అనుకోనంత మాత్రాన నేను మీ అమ్మని కాకుండా పోను. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నేనున్నానుగా. శశి, తన లంచ్ బాక్స్లో అన్నం నేలపాలు చేసావు కాబట్టి నువ్వు ఈ పాప ఇద్దరు కలిసి నీ లంచ్ బాక్స్లో భోజనం తినండి. నా లంచ్ తనకు పెట్టాలా? నేను పెట్టాను. పెట్టకపోతే నీ చెంప పగిలిపోతుంది. పెట్టు, కూర్చో. జిప్ తీ. బాక్స్ తీ. ఆ పాపకివ్వు. తీసుకో. పాప నువ్వు తిను. ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో తినండి. నేను తినాను. తింటావా తినవా? లేకపోతే కొట్టేస్తాను చెప్తున్నాను. తిను. ఇద్దరు కలిసి తినండి. తిను. నువ్వు ఆ పాప ఒక దగ్గర చదువుకుంటున్నారు కదా? నువ్వెక్కువ ఆ పాప తక్కువ ఏం కాదు. స్కూల్లో పిల్లలందరూ సమానమే. పిల్లల మధ్య స్నేహం ఉండాలే తప్ప ఇలాంటి తేడాలు ఉండకూడదు. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అయితే ఏంటి, మీ నాన్న కంపెనీ ఓనర్ అయితే ఏంటి, ఇద్దరు నాన్నలే కదా. నిన్ను మీ నాన్న ఎలా చూసుకుంటున్నారో ఆ పాప వాళ్ళ నాన్న కూడా అలాగే చూసుకుంటారు. చదువుకునే పిల్లల మధ్య సఖ్యత ఉండాలే తప్ప ఉన్నవాళ్లు లేనివాళ్లు అనే భేదాలు కాదు.